హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ లూట్ ఆఫర్ నుండి ఇక్కడ కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది మినిమంగా మీకు వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీరు ఎంతన్నా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. చూడండి, అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ, ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే నేను అక్కడ సాల్వ్ అనేది చేస్తాను, పోస్టులు కూడా పెడతాను. సో ప్రతి ఒక్కరూ ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ చాలా సింపుల్. చూడండి, ఇక్కడ మీరు వాట్సాప్ కనెక్ట్కి సంబంధించింది మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ వాట్సాప్ అనేది బ్యాన్ అయ్యే ఇష్యూ కూడా లేదు. సో ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. బట్ మీరు మీ దగ్గర ఉన్న మెయిన్ వాట్సాప్ అకౌంట్ కాకుండా ఆల్టర్నేట్గా మీరు కొత్తగా క్రియేట్ చేసుకొని ఆ వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేసుకొని ప్రాసెస్ మొత్తాన్ని మీరు కంప్లీట్ చేయండి. ఆ ప్రాసెస్ అంటే కూడా ఏం పెద్దగా ఉండదు. అది ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా ఉంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, సింపుల్గా మీరు ఏం చేయండి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. సింపుల్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఆఫర్ పోస్ట్ దాంట్లో వెళ్తారు. అక్కడ పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి జస్ట్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి యూజ్ చేసుకొని ఏదైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న వెంటనే సైన్ అప్ కింద ఇంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే అక్కడ మనకు టాస్క్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, వాట్సాప్కి సంబంధించింది మిడిల్ ఆప్షన్. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ బైండ్ వాట్సాప్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ వాట్సాప్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది. అక్కడ మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర ఉన్న మెయిన్ వాట్సాప్ అకౌంట్ కాకుండా ఏదన్నా ఆల్టర్నేట్గా సెకండరీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు అక్కడ యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ మొబైల్ నెంబర్కి సంబంధించింది వాట్సాప్ లేకపోతే డ్యూయల్ వాట్సాప్ యూజ్ చేసుకొని ఆ విధంగా సెకండరీ నెంబర్ నుండి వాట్సాప్ అనేది క్రియేట్ చేసుకోండి. లేకపోతే ప్లే స్టోర్లో వెళ్ళి వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకొని ఆ సెకండరీ నెంబర్ ఇచ్చి వాట్సాప్ బిజినెస్ అన్న క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి. ఓవరాల్గా మీరు సెకండరీ వాట్సాప్ అనేది క్రియేట్ చేసుకోండి. మెయిన్ వాట్సాప్ అకౌంట్ కాకుండా ఆల్రెడీ ఉంటే సెకండరీ వాట్సాప్, ఆ వాట్సాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే అక్కడ వాట్సాప్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది. అక్కడ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. గెట్ పైన క్లిక్ చేయండి. ఒక కోడ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఆ కోడ్ నెంబర్ని కాపీ చేసుకొని వాట్సాప్ దానికి సెకండరీ వాట్సాప్ దానికి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి మీరు లింక్డ్ డివైస్ పైన క్లిక్ చేసుకొని ఆ కోడ్ నెంబర్ ఇచ్చి మీరు వాట్సాప్ అనేది కనెక్ట్ చేయండి. ఆ విధంగా కనెక్ట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటారు కదా, ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నందుకు సైన్ అప్ కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది కదా. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వాట్సాప్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు 24 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కనెక్ట్ చేసుకున్నందుకు ఇంత క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకు 24 అవర్స్ వరకు వాట్సాప్ ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఇంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత డైలీ చెక్ఇన్కి సంబంధించింది కూడా ఇంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఓవరాల్గా చూసుకుంటే సైన్ అప్ కింద మీకు ఫ్లాట్గా ఇంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సైన్ అప్ కిందనే జస్ట్ మీరు సైన్ అప్ చేసుకొని వాట్సాప్ కనెక్ట్ చేసుకొని 24 అవర్స్ వరకు వెయిట్ చేసుకున్న వెంటనే మీకు ఇంత సైన్ అప్ కింద క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది టోటల్గా. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో తక్కువ ఒక్క పర్సన్కి మీరు రిఫర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మినిమం విత్డ్రా వచ్చేసరికి ఇంత క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి మీకు వచ్చింది ఇంతనే సైన్ అప్ కింద. సో ఒక్క రిఫర్ కంప్లీట్ చేసుకున్నారనుకో ఇంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో దీనిని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ ఒక రిఫర్ అనేది కాదు, మీరు ఎన్ని రిఫర్స్ చేయగలిగితే అన్ని రిఫర్స్ అనేది చేసుకోవచ్చు. బట్ ఒక రిఫర్ కంప్లీట్ చేసుకుంటే ఇంత, ఇలా మీరు ఎన్ని రిఫర్స్ కంప్లీట్ చేసుకుంటే అంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ప్రతి రిఫర్కి ఇంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు తక్కువ ఒక రిఫర్ అన్న కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా టాస్క్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. అక్కడ ఇన్వైట్ అనేది మీ ఓన్ రిఫర్ లింక్ అనేది వచ్చేస్తుంది. దాన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరికన్నా ఒకరికి మీరు
షేర్ అనేది చేయండి. లేకపోతే మీ దగ్గర సెకండరీ మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే మాత్రం ఆ మొబైల్ నెంబర్కి కూడా మీరు షేర్ చేసుకోండి ఆ మొబైల్కి. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే వాళ్ళ దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత అక్కడ టాస్క్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ దాంట్లో కూడా మెయిన్ వాట్సాప్ అకౌంట్ కాకుండా సెకండరీ వాట్సాప్ అకౌంట్ అనేది కనెక్ట్ చేసుకోండి. టాస్క్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. అక్కడ బైండ్ నంబర్ అనేది అడుగుతుంది. సెకండరీ వాట్సాప్ నంబర్ అనేది ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ దాంట్లో సెకండరీ వాట్సాప్ లేకపోతే వాళ్ళ దాంట్లో కూడా క్రియేట్ చేసుకోండి వేరే నంబర్ ఇచ్చి ఆల్టర్నేట్గా. ఆ విధంగా క్రియేట్ చేసుకొని అక్కడ నుండి ఓవరాల్గా వాట్సాప్ అనేది కనెక్ట్ చేయండి చాలు. ఆ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో 24 hours వరకు అయితే ఆన్లైన్లో ఉండవలసి ఉంటుంది. మీరు ఎవ్రీ 1 hourకి ఒకసారి చెక్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. మీ దాంట్లో కూడా అలాగే వాళ్ళ దాంట్లో కూడా అక్కడ టాస్క్ ఆప్షన్ దాంట్లో ఒక్కొక్కసారి మనకు అక్కడ ఆఫ్లైన్ అనేది చూపిస్తుంది. ఆఫ్లైన్ కాకుండా అక్కడ రీబైండ్ చేసి మస్ట్ అండ్ షుడ్గా ఓవరాల్గా 24 hours వరకు ఆన్లైన్లో ఉండేటట్టు మీరు యాక్టివ్లో ఉండేటట్టు చూసుకోండి ఆన్లైన్లో. ఆ విధంగా 24 hours వాళ్ళ దాంట్లో కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ మీకు ప్రతి రిఫర్కి ఇంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు ఎన్ని రిఫర్ చేసుకున్నా కూడా క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎన్ని రిఫర్ చేసుకుంటే అంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. బట్ తక్కువ ఒక్క రిఫర్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇంత క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. టోటల్గా ఇంత మీకు సైన్ అప్ కింద ప్లస్ ఒక రిఫర్ కంప్లీట్ చేసుకున్నందుకు ఇంత క్యాష్ బ్యాక్ అవుతుంది. సింపుల్గా విత్డ్రా దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోమంటుంది. అక్కడ మెయిన్ పాయింట్ చూడండి, మీ దగ్గర ఉన్న మెయిన్ బ్యాంక్ అకౌంట్ కాకుండా లైక్ మీరు బ్రాంచ్కి వెళ్ళి ఓపెన్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇంకా ఐసిఐసిఐ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ కాకుండా మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్న పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ జియో పేమెంట్ బ్యాంక్ కానీ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కానీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, ఇలా మీరు ఓవరాల్గా ఎనీథింగ్ ఏదైనా ఉండని ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్న డిజిటల్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 2-3 hours లోపల డైరెక్ట్గా మీ బ్యాంక్లో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ ఆఫర్ని మాత్రం ఎవరు కూడా మిస్ కాకండి. ఈ ఆఫర్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే ఉంది. సింపుల్గా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఆ పోస్ట్ దాంట్లో వెళ్తారు. అక్కడ ఆఫర్ లింక్ ఉంటుంది. దాంతోపాటు స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ వీడియో చూడండి. సేమ్ అదే విధంగా ఆఫర్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.